హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎల్ఎస్ కపుల్ క్రియేషన్స్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి నాకు. సో ఇదేంటంటే అండి ఈరోజు వీడియో మనం ఇది బ్లౌజ్ పీస్ ఉంది కదా, మనకి బ్లౌజ్ పీస్ మీద మనం ఎటువైపు బ్యాక్ కట్ చేయాలి, ఎటువైపు ఫ్రంట్ కట్ చేయాలి, అంటే ఏ పార్ట్లో బ్యాక్, ఏ పార్ట్లో ఫ్రంట్, ఏ పార్ట్లో హ్యాండ్స్, ఏ పార్ట్లో మనం షేప్ పీస్ ఎక్కడ తీయాలి అనే దానికోసం ఇది వీడియో అనమాట. ఇది యాక్చువల్గా బ్లౌజ్ ఫోల్డ్ చేశాను అనమాట. చూడండి, ఇది మొత్తం బ్లౌజు. సో ఈ బ్లౌజ్ నేను ఇలా ఫోల్డ్ చేశాను ఆల్రెడీ. ఎలా ఫోల్డ్ చేయాలనేది నేను ఒక వీడియో చేశాను అనమాట. చూడండి, ఇక్కడ కొంచెం థిక్గా వస్తుంది మనకి, అటువైపు ఫోల్డ్ చేయాలి. ఆ వీడియో ఉంది ఆల్రెడీ నా దానిలో, మీరు చూసే ఉంటారు. సో ఇది ఇలా ఉన్నప్పుడు మనకి అది ఓపెన్, ఇది కూడా ఓపెన్, ఇటువైపు కూడా ఓపెన్, ఇది మాత్రం ఒకటే క్లోజ్ అనమాట. సో ఇది ఒకటే క్లోజ్ చేసి ఉంటుంది. ఈ క్లోజ్ చేసినప్పుడు ఈ కింద ఉంది కదండి, ఇక్కడ మనం ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఇది ఓపెన్ చేస్తే బ్యాక్ పార్ట్. సో ఈ బ్యాక్ పార్ట్ మనం ఇక్కడ కట్ చేస్తాం. ఇది పేపర్ కాబట్టి కొంచెం చిన్న సైజులో ఉంది, మన కట్ చేస్తే అక్కడ వరకు వస్తుంది, సైజు బట్టి అనమాట. సో ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం. నెక్స్ట్ హ్యాండ్కి చూసారా, హ్యాండ్ అటువైపు కట్ చేస్తాం, అంటే ఇటువైపు బ్యాక్ కట్ చేస్తాం, అటువైపు హ్యాండ్ కట్ చేస్తాం. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అనమాట. చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. యాక్చువల్గా నేను కొంచెం చిన్న సైజు కట్ చేయడం వల్ల మీకు ఇంత ఎక్కువ ఉన్నట్టుంది. ప్లస్ ఈ కింద లైనింగ్ క్లాత్ కూడా 1 మీటర్ అనమాట. 80 సెంటీమీటర్స్ అయితే మనకి ఇంత గ్యాప్ ఎక్కువ మిగలదు. ఇది 1 మీటర్ వల్ల మనకు కొంచెం ఆ గ్యాప్ కనిపిస్తుంది. సో ఇది బ్యాక్, అది హ్యాండ్స్, ఇది ఫ్రంట్. నెక్స్ట్ మనకి షేప్ పీస్ ఉంది కదండి, ఆ షేప్ పీస్ చూసారు కదా, షేప్ పీస్. సో అక్కడ సరిపోద్ది అనమాట. యాక్చువల్గా 80 సెంటీమీటర్స్ అయితే మనకి ఇక్కడ ఈ పీస్ ఎంత ఉండదు. సో ఒకవేళ పీస్ ఎక్కువ ఉంటే మనం ఇక్కడ కూడా తీసుకోవచ్చు షేప్ పీస్ అనమాట, ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ పీస్ 80 సెంటీమీటర్స్కి అంత ఉండదు కాబట్టి నేను అక్కడ షేప్ పీస్ అనమాట అక్కడ పెట్టాను అనమాట. సో ఇంకా మిగులుతుంది కదండి కొంచెం క్లాత్, అది మనకి కాజాల పట్టికి, హుక్స్ పట్టికి, మనం నడుంకి మెడకి ముక్క వేయడం కోసం ఎన్నిటికి మిగతాది కట్ చేస్తాం అనమాట. ఇలా ఇదండి, ఇది బ్యాక్, అది హ్యాండ్స్, ఇది ఫ్రంట్, అది షేప్ పీస్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.